ప్రైజ్ ది లార్డ్. హాయ్, హలో, నమస్తే. ప్రభు పక్షాన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరికీ మరి ఒక అద్భుతమైనటువంటి అవకాశము, శుభవార్త. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏదైతే ఇప్పుడు ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, సో సంఘాల యొక్క మరి పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని మనకు ఇవ్వబడినటువంటి మందిరాలను, సేవను వారు గుర్తు చేసుకొని మనకు కొన్ని నిధులను మనకు కలిగించడం జరుగుతుంది. మైనారిటీ నుండి క్రిస్టియన్ మైనారిటీ పక్షమున. సో మనకి ఆ యొక్క నిధులను ఎలా తీసుకోవాలి, ఎలా మనం వాడుకోవాలి, ఎలా తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలను మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడిపరచడం జరిగింది. అలాగనే మరి వరంగల్ జిల్లా 13 మండలాల క్రైస్తవ సేవ కాపురుల సేవా సంఘం ఉంది. అలాగే అందులో దానికి నేను జిల్లా చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. సో ఆ ఫెలోషిప్ కూడా సో వండర్ఫుల్గా 13 మండలాల్లో ఈ పరిచర్య జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మరి క్రైస్తవులందరికీ కొన్ని డెనామినేషన్లు ఉన్నాయి, కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని ఫెలోషిప్స్ ఉన్నాయి. సో ఇది ఏ ఫెలోషిప్కి సంబంధించింది కాదు. అంతేకాకుండా ఏ ఒక్క ఫెలోషిప్కి ఇది అర్హురాలు అని కాకుండా సో అన్ని ఫెలోషిప్లకు అందరి క్రైస్తవులందరికీ, క్రైస్తవ సంఘాలు ఉన్న ప్రతి నాయకులకు, సావుకులందరికీ కూడా ఇది శుభవార్త. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మనకు ఒక మైనారిటీ ఆఫీస్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ని ఫిలప్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినవి ఏంటి, మరి మీకు ఏ అవసరం ఉందనేది కూడా మీరు అక్కడ సబ్మిట్ చేయొచ్చు. అలాగనే మరి వరంగల్ జిల్లాలో కనుక మీరు ఉన్నట్టయితే 13 మండలాల్లో కూడా 13 కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి. సో మండల కమిటీ వారు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను తీసుకుంటున్నారు. మీరు వరంగల్ జిల్లాలో ఉన్నట్టయితే సో ఆ మండల వైజ్గా ఉన్నటువంటి కమిటీల వారిని దగ్గరకు వెళ్ళి మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు, ఫామ్ కూడా ఫిలప్ చేయొచ్చు. కాబట్టి ఈ సమయంలో నేను దీని గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి దీనికి ఒక మరి ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ కాదు. ఇది మా దగ్గరకు రావడం ద్వారా దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని మరి మేమే ఒక అప్లికేషన్ ఫామ్ని సిద్ధపాటు చేసాం. ఎందుకంటే ఈజీగా ఉండటానికి. కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోతుంది. మరి కొంతమంది ఏమో ఆలోచన కూడా సరిగ్గా లేనటువంటి వారు కూడా ఉన్నారు చాలామంది కూడా. సో అలాంటి వారందరికీ కూడా అర్థం కావాలని మేము ఒక అప్లికేషన్ ఫామ్ని సిద్ధపాటు చేసాం. ఒకవేళ మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కనుక నాకు కావాలి అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే, ఈ వీడియో చూస్తున్నట్టుంటే, అంటే మేము సిద్ధపాటు చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అంటే ఇది దాదాపుగా ఇది కిలా వరంగల్, ఫోర్ట్ వరంగల్కి సంబంధించినటువంటి ఫామ్ ఇది. సో ఒకవేళ మేము కూడా ఆ ఫామ్ని చూస్తాము. ఒకవేళ కావాలనుకుంటే వారు నేను ఈ వీడియోలో వేస్తాను మీ కొరకు. మీరేం చేస్తారంటే దాన్ని ఆ పేరు మార్చి పైన మీరు ఏ ప్రాంతానికి చెందితే ఆ మండలానికి, ఏ జిల్లాకి చెందితే ఆ జిల్లాకి సో ఆ పేరు మార్చుకొని మరి మీరు ఆ ఫామ్ను కూడా సెట్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా ఈరోజు ఇచ్చే లాస్ట్ డేట్ అని మనకి గవర్నమెంట్ వాళ్ళు డేట్ ఇచ్చారు. కాబట్టి ఈ సమయంలో నేను ఈ ఫెలోషిప్ను గురించినటువంటి విషయాలు, అలాగే ఆ నిధుల యొక్క విషయాలు కొద్దిసేపు మరి మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. సో మీ అందరూ కూడా ముందుగా నేను అప్లికేషన్ ఫామ్ గురించి మీకు తెలియజేసిన తర్వాత వీటి గురించి మనం మాట్లాడుకుందాం. మనకి తెలంగాణ రాష్ట్రానికి క్రిస్టియన్ మైనారిటీ నుండి ఒక చైర్మన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అతను మరి మన దగ్గరికి వరంగల్ రావడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వారు పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో వారు చాలా విషయాలు అందరికీ కూడా వ్యక్తపరుస్తున్నారు. అయితే కొంతమంది క్రైస్తవులు ఏంటంటే దీన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు అన్నమాట. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. గవర్నమెంట్ నిధులు వస్తాయా, గవర్నమెంట్ నుండి ఇవి చేస్తారా, జరుగుతాయా, జరగవా అని ఆలోచనలో ఉన్నారు. కొంతమంది భ్రమలో కూడా ఉన్నారు, ఇవన్నీ ఇంపాసిబుల్, ఇది జరిగేటివి కూడా కాదని. కానీ మన ముందుకు వచ్చినప్పుడు మనం చేయటంలో తప్పులేదు కదా. మన ముందుకు వచ్చినప్పుడు చేయటంలో తప్పులేదు. ఇంకొకటి ఏంటంటే మన మీద ఖర్చు పెట్టట్లేము. ఇక్కడ అర్థమవుతుందా? మనమేమో ఖర్చు పెట్టట్లేదు, మనమేమో మన దగ్గర నుంచి వాళ్ళని తీసుకోవట్లేదు. సో వాళ్ళ దగ్గర నుండి మనమేం తీసుకోవట్లేదు. కానీ ప్రభుత్వం సహాయం చేస్తాను లేక చేస్తుంది అన్నప్పుడు మనం ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి మనం ఆ యొక్క ప్రోగ్రామ్ని కనుక కండక్ట్ అయినప్పుడు 1 2 సార్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా 3వ సారి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
కానీ ప్రభుత్వానికి మనం ఉన్నామని తెలిపే విధానం కూడా ఉంటుంది. సో మన మండలంలో, మన యొక్క జిల్లాలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా అని మన ప్రభుత్వానికి తెలిపే విధానం కూడా ఉంటుంది. అర్థమవుతుందా? సో మనకు ఉన్నటువంటి సంఘాన్ని మనం అప్డేట్ చేయటం ద్వారా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు, క్రైస్తవులు ఉన్నటువంటి బలము, క్రైస్తవులు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు గ్రోతింగ్, ఎన్ని సంఘాలు అవుతున్నాయి, ఎన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయి అనే విషయాలు కూడా ప్రభుత్వానికి తెలుస్తూ ఉంటుంది. సో మనము ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి సేవకులైన ప్రతి ఒక్కరూ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ నింపివ్వండి. ఒకవేళ వస్తుందా అంటే 100% రావచ్చు, ఒకవేళ 100% రాకపోవచ్చు కూడా. కానీ ప్రభుత్వానికి మనం ఏంటో కూడా చూయించుకునే ఒక అవకాశమును కలుగు చేసేందు జీవము కలిగిన దేవాది దేవుడు కదా. సో కాబట్టి మరి మీరు ఒకసారి ఆ విషయాన్ని గమనించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ నేను మీకు ఫామ్ను కూడా ఇస్తానని చెప్పాను కదా, ఈ వీడియోలో ఇస్తాను. దానికంటే ముందు కొంచెం వివరణ నేను ఇస్తున్నాను. ఏముంటుందంటే ఇక్కడ కిలా వరంగల్ అయితే కిలా వరంగల్ జిల్లా, ఏ జిల్లా అయితే ఆ జిల్లా మీరు రాయాలి. మీ కమిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో, సెక్రటరీ, ప్రెసిడెంట్, చైర్మన్, అలాగనే మీకున్నటువంటి కమిటీ పేరు రాసుకోవటం ప్రాముఖ్యమైంది. దాంట్లో శ్రీయుత గౌరవనీయులైన క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య అధికారి వరంగల్, అంటే వరంగల్ జిల్లా కాబట్టి వరంగల్ గారికి అని రాసి వివరాలు, ఒక పాయింట్ ఉంటుంది, వివరాలను రాసిన తర్వాత సావుకుని పేరు, ముందుగానే సావుకుని పేరు, పాస్టర్ గారి పేరు, ఎవరైతే పాస్టర్ గారు అయి ఉన్నారో ఆ సంఘానికి ఆ పాస్టర్ గారి పేరు రాసి, ఆ తర్వాత తన మొబైల్ నెంబర్ 24 hours వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్, దానికి వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఉన్న నెంబరే ఇవ్వటం మంచిది. ఆ తర్వాత చర్చి పేరు, చాలా జాగ్రత్తగా వినండి. చర్చి పేరు అన్నప్పుడు చాలా పెద్ద పెద్ద పేర్లతో ఉన్నటువంటి పేర్లు కొంతమంది చర్చెస్కి పెడుతున్నారు. సో అలా కాకుండా ఒక షార్ట్, అంటే 2-3 మాటల్లో ఉండే చర్చెస్ చూడండి, చాలా సింపుల్గా 2 మాటలు ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి కదా. సో అట్లాగన మీ పేర్లు కూడా కొంత దాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని చర్చెస్ని రిజిస్ట్రేషన్ కోసం పంపిస్తే వాళ్ళు చెప్పిన పేర్లు బట్టి కొన్ని రిజెక్ట్ అయ్యాయి. ఎందుకంటే కొన్ని పేర్లు చాలా అంటే మంచిగా ఉండొచ్చు, కానీ మీ దృష్టిలో అక్కడ గవర్నమెంట్ దృష్టిలో అవి యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. కాబట్టి మీ పేరు కూడా బాగుంటే బాగుంటుంది. ఆ తర్వాత డెనామినేషన్, ఒకవేళ మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తే, ఒకవేళ ఆ సంస్థలు మీకు ఏమైనా జీతం వస్తుంటే, ఆ సంస్థ ద్వారా మీరు ఆర్థికంగా, ఆత్మీయంగా ఎదుగుతున్నారు కాబట్టి, ఒకవేళ ఆ సంస్థ ఉంటే ఆ సంస్థ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, చాలా జాగ్రత్తగా విన్నారు కదా, ఆ సంస్థ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అవసరమై ఉన్నది. ఓకేనా. ఒకవేళ మీరున్నటువంటి సంఘమే రిజిస్ట్రేషన్ అయి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక చర్చిలో పనిచేస్తున్నారు, ఆ చర్చిలో ఉన్నటువంటి ఆ చర్చి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఓకే మంచిది. ఆ చర్చి పేరు, ఆ చర్చికి ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ రెండింటిని కూడా మీరు కలిపి ఇస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అక్కడ ఒకవేళ మీకు చర్చికి రిజిస్ట్రేషన్ లేదండి, మీరు ఏ డెనామినేషన్లో లేరు, ఇండిపెండెంట్గా సేవ చేస్తున్నారు, ఒకవేళ రిజిస్ట్రేషన్ లేదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేదు అని రాయండి. మీరు అతి తొందరలోనే మీ సంఘం, మీ చర్చిలో ఉన్న మెంబర్స్ని ఒక 10-12 మందిని కలుసుకొని మీ చర్చి రిజిస్ట్రేషన్ కొరకు ప్రయత్నం చేసి ఒక 3-4 వేలు ఖర్చు అవుతుంది, చేయించుకుంటే చాలా బాగుంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ తర్వాత మీరున్నటువంటి ఊరు పేరు, ఓకేనా. పాస్టర్ గారు అయితే కొన్ని ప్రాంతాల నుంచి మరికొన్ని ప్రాంతాలకు వచ్చి సేవ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాంతంలో మీకు ఆధార్ కార్డు ఉందా, లేకపోతే పాన్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, ఒకవేళ లేకపోతే ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగానే మీరు ఆధార్ కార్డు కానీ, అలాగనే పాన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరున్న సంఘాన్ని కమిటీగా వేసుకొని కమిటీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీరు ఏ మండలంలో ఉన్నారు, ఒకవేళ మండలంలో ఉంటే మండలం పేరు రాయండి, గ్రామంలో ఉంటే గ్రామం పేరు రాయండి, జిల్లాలో ఉంటే జిల్లా పేరు రాయండి. ఒకవేళ మండల కమిటీ కనుక మీ ద్వారా నడిపించబడుతూ ఉంటే ఆ కమిటీ యొక్క పేరు కూడా రాయండి. ఒకవేళ చర్చి యొక్క స్థితి అని ఇక్కడ ఇవ్వబడింది, కండిషన్. సో మాకు చర్చి ఉన్న సార్, కొంత రిపేర్ ఉంది, లేకుంటే స్లాబ్ పడింది కానీ గోడలు లేవు అన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. లేకపోతే చర్చి స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయింది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కండిషన్ ఎలా ఉంది అసలు, కొంతమందికి బాత్రూమ్స్ ఉండవు, కొంతమందికి అదే కదా టాయిలెట్స్, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అవేమైనా ప్రాబ్లం ఉన్నాయా, లేకుంటే చర్చి ఉంది కానీ చుట్టుపక్కల అన్ని గోడలు లేక లోపలికి ఆవులు, దూడలు, పందులు, కుక్కలు అన్నీ వస్తూ ఉన్నాయి, సో ప్రహరీ గోడ లేదు సార్ మాకు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అటువంటి వారు కూడా దీనికి ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇదే అనమాట చర్చి యొక్క కండిషన్, స్థితి అంటే. అర్థమైంది కదా. తర్వాత విశ్వాసుల సంఖ్య, మనకంటే చర్చిలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మీకు ఇది అవసరమా,
అర్థమైందా? ఇప్పుడు 30 మందే ఉన్నారు. మీరు 30 అడుగుల అడ్డం, ఒక 30 అడుగుల పొడుగు, 100 అడుగుల పొడుగు పెట్టి చర్చి కన్స్ట్రక్షన్ కొరకు అప్లై చేశారు. ఉన్న 30 మంది కోసం వాళ్ళు అంత ఖర్చు పెట్టలేరు కదా. అట్లా అనమాట. అర్థమవుతుందా మీకు? సో మీరు ఎంతమంది నిజంగా ఉన్నారు, రేపు మీ దగ్గరకు వచ్చినప్పుడు మేబీ వాళ్ళు చెకింగ్ కోడ్ చేస్తారు. ఎంతమంది ఉన్నారంటే సండే రావచ్చు వాళ్ళు. కాబట్టి మీరు ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పండి. సో దాని కొరకు మీరు కూడా ఖచ్చితంగా ఈ పరిస్థితులను తెలియజేసుకోవాలి. చర్చి యొక్క అవసరతలు మెయిన్గా, చర్చి యొక్క అవసరతలు అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు డోర్స్ కానీ కిటికీలు కానీ అంటే మరి కొంత పనులు చేసిన వాళ్ళు ఉంటారు. అసలే మీకు లేదు, ఏం లేదు. అసలు లేదంటే మాకు చర్చి లేదు, రెండోది స్థలం కూడా లేదు. ఏం జరుగుతూ ఉంది మరి? ఒక ఇంట్లో కూర్చొని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. సో అటువంటి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. సో ఏంటంటే మాకు విశ్వాసులు ఉన్నారు, మేము ఒక కుటుంబంలో చేరి ప్రార్థన చేసుకుంటున్నాము, మాకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది ఆల్రెడీగా, మాకు స్థలం లేక మేము చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నామంటే మీకు స్థలంతో పాటు స్థలం ఇచ్చి, అంతేకాకుండా మందిరం కూడా కట్టివ్వటం జరుగుద్ది కదా. సో ఇది బాగుంటుంది, మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత చర్చి ప్లాట్ కొరకు కానీ, బోర్వెల్ కోసం కానీ, టాయిలెట్స్ కోసం కానీ, చర్చి కాంపౌండ్ కోసం కానీ, ఇక్కడ నేను చెప్పాను కదా ముందే, ఇతర విషయాలు ఏదైనా ఉంటే ఇక్కడ మీకు పిన్ చేయబడ్డాయి, పాయింట్ చేయబడ్డాయి. అవి పెట్టిన తర్వాత మీరు మీ దగ్గర ఉంటే మీకు స్టాంపు, రబ్బర్ స్టాంపు ఉంది కదా, చర్చి సీల్ కానీ రబ్బర్ స్టాంప్ కానీ, చర్చి యొక్క ప్రెసిడెంట్ కానీ వారు ఉంటే అక్కడ ఒక స్టాంప్ వేసి సంతకం చేసి డేట్ వేసిస్తే దేవుని కృపను బట్టి ఒకవేళ మనకు ఇవి జరుగుతాయి కదా. మనకి అప్లికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. కాబట్టి వారు మా దగ్గర కూడా వచ్చారు, వరంగల్ కూడా వచ్చారు. 13 మండలాల జిల్లా కమిటీ మరి కార్యవర్గం అంతటి కూడా మరి జనరల్ బాడీ మీటింగ్లో వారు వచ్చారు. దాదాపు ఒక 250 మంది పాస్టర్స్ మధ్యలో వారు మాట్లాడటం జరిగింది. అద్భుతమైనటువంటి విషయాలు చేశారు. ఇప్పుడు నేను మీకు ఫొటోస్ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రోజు వచ్చినటువంటి మరి మన తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గారు వచ్చారు. సో వారి ఫొటోస్ కూడా నేను మీకు ఇమేజెస్ వేస్తాను, చూడండి. సో వారు మంచిగా మాట్లాడారు, చేయగలుగుతానన్నారు. కాబట్టి మనము చేసే ప్రయత్నం అనేది ఎందుకు ఆపుకోవాలి? ప్రయత్నం అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి, విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా ఉండాలి మనకి. కాబట్టి అలా చేయండి, ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు సాగండి. మరి ప్రాముఖ్యంగా మీ ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులందరూ కూడా కలిసి ఉండండి, కలిసి పనిచేయండి. మీకున్నటువంటి ఫెలోషిప్స్ అన్నీ కూడా కలిసి పరిచర్య చేయండి, కలిసి ముందుకు రండి, కలిసి సేవలో పాలు పంపులు పొందండి. దేవుని యొక్క సేవ బలమైంది, దేవుని యొక్క సేవ ఘనమైంది. ఇందులో ఏమాత్రం కూడా వరవలింతనం కానీ తగ్గింపుతనం కానీ లేకపోతే మన సేవా పరిచయం చేయలేం. డెనామినేషన్ ఫీలింగ్స్ని బట్టో, లేకుంటే మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టో, మనకున్నటువంటి ఆస్తులను బట్టో, అంతస్తులను బట్టో, సంఘ పరిచర్యను బట్టో, సంఘాలను బట్టో, దేని బట్టో గర్వించకుండా అందరిని సేవకులందరూ కూడా ప్రేమించండి, ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళండి. కాబట్టి ఈ సమయంలో మీరు చూస్తున్నటువంటి ఈ ఫొటోస్ అన్నీ కూడా మరి మీరు చూస్తున్నటువంటి ఇమేజెస్ అన్నీ కూడా మీకు చివరిలో వేయబడతాయి. అన్నీ కూడా చూడండి, అన్నీ చూసి మీరు కూడా నిర్ణయం తీసుకోండి. వీలుగా ఉంటే ఈ వరంగల్ జిల్లాలో ఉన్న వారందరూ కూడా ఈ 13 మండలాల కమిటీలో జాయిన్ కాండి. ముందుగా జాయిన్ అయితే మీరు కూడా చాలా బాగుంటుంది. మేము కూడా మీతో కలిసి పరిచయం చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వీడియోలో మా కమిటీలో ఉన్నటువంటి వారందరినీ కూడా వీలుగా ఉంటే పరిచయం చేస్తాను. మండల స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క పేర్లు కూడా చక్కగా మీకు వివరిస్తాను. ఆ మండలాల్లో జరుగుతున్న పరిచర్యల గురించి కూడా మీకు అందరికీ చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా బాగుంటారు కదా, మీరందరూ బాగుండాలి. మీకోసం ప్రార్థించే మీ సేవకుడు. రైట్.